హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదలుగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందుకుంటారు. కాబట్టి తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక బంధుమిత్రుల యొక్క సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే అనుకోని ఆహ్వానాలు అంది మీరు ఆశ్చర్యపోతారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వాహనాలను, భూములను సమకూర్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక పారిశ్రామిక రంగం వారికి, వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. కళాకారులు అనుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనుసు రాశి వారి ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.